రైట్ డీటెయిల్ చూస్తే మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లను నియమించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లు ప్రకటించింది. 15 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ల నియామకం జరిగింది. ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అప్పగించారు. మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెలకు శ్రీధర్ బాబు, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్కు పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్కు దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్కు అజారుద్దీన్, మెదక్కు వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూలుకు వాకిటి శ్రీహరి, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, నిజామాబాద్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్కు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. బ్రేకింగ్ అంతోంది. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లను నియమించింది. పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను ప్రకటించింది. 15 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ల నియామకం జరిగింది. ఇక ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని అప్పగించారు. మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెలకు శ్రీధర్ బాబు, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కొండా సురేఖ, మహబూబాబాద్కు పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్కు దామోదర్ రాజనరసింహ, జహీరాబాద్కు అజారుద్దీన్, మెదక్కు వివేక్ వెంకటస్వామి, నాగర్ కర్నూలుకు వాకిటి శ్రీహరి, నల్గొండకు అడ్లూరి లక్ష్మణ్, భువనగిరికి సీతక్క, నిజామాబాద్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్కు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావును ఇన్ఛార్జీలుగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్లను నియమించింది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జ్లను ప్రకటించింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, మొత్తానికి మనం చూసిన మున్సిపల్ ఎన్నికలకు ఇన్ఛార్జ్లను నియమించింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఖరారు చేసింది. తెలంగాణలో ఉన్నటువంటి 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తన కన్సెంట్ ఇవ్వడంతో వెంటనే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ మున్సిపల్ ఎలక్షన్స్ కు నోటిఫికేషన్ ఇవ్వడం కోసం సిద్ధమవుతుంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపల్ ఎలక్షన్స్ లో విజయం సాధించడమే లక్ష్యంగా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలకు గాను 15 లోక్సభ నియోజకవర్గాలకు, ఒక సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గాలను తప్పించి మిగతా 15 నియోజకవర్గాలకు ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని, ఒక సీనియర్ నాయకుడిని, ఒకవైపు ఇన్ఛార్జ్లను ప్రకటించింది. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కనుక ఒకవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. అదేవిధంగా ఇటు మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, చేవెళ్లకు శ్రీధరబాబును, కరీంనగర్కు తుమ్మల నాగేశ్వరరావుకు, ఖమ్మంకు కొండా సురేఖను, అదేవిధంగా మహబూబాద్కు పొన్నం ప్రభాకర్ను, అదేవిధంగా మహబూబ్ నగర్కు దామోదర్ రాజనరసింహను, జహీరాబాద్కు అజారుద్దీన్ని, మెదక్కు వివేక్ వెంకటస్వామిని, అదేవిధంగా నాగర్ కర్నూలుకు వాకిటి శ్రీహరిని, అదే భువనగిరికి ఒకవైపు సీతక్కను, అదేవిధంగా నల్గొండకు అడ్లూరు లక్ష్మణ్, అదేవిధంగా ఇటు నిజామాబాద్కు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇటు వరంగల్కు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డిని, అదేవిధంగా పెద్దపల్లికి ఇటు జూపల్లి కృష్ణారావుని, వీళ్ళందరినీ కూడా ఇన్ఛార్జీలు ప్రకటించారు. చాలా జిల్లాలకు ఇప్పటికే ఈ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉన్నటువంటి వీళ్ళే మళ్ళీ తమ బాధ్యతలను చూడబోతున్నారు. తెలంగాణలో 116 మున్సిపాలిటీలకు, అదేవిధంగా 7 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరగబోతుంది. ఇందులో హైదరాబాదు జిహెచ్ఎంసీ, వరంగల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లు తప్పిస్తే మిగతా 7 కార్పొరేషన్లకు ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ 121 మున్సిపాలిటీలకు గాను సిద్దిపేట, జడ్చర్ల, ఒకవైపు మిగతా ఇంకొక 5-6 మున్సిపాలిటీలు పక్కన పెడితే 116 మున్సిపాలిటీలకు ఎలక్షన్ జరగబోతున్నాయి. మొన్న జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 62-63% స్ట్రైక్ రేట్ సాధించింది. ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రయత్నం చేస్తుంది. నిన్న ములుగులో మేడారం జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఫిబ్రవరి 2వ వారం లోపు మున్సిపల్ ఎలక్షన్స్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఒకవైపు అందుకు అనుగుణంగానే ఏర్పాట్లలో తలమునకలై ఉంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి,
రెడ్డి ఇప్పటికే దావోస్ టూర్కి వెళ్లారు. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే దావోస్ చేరుకున్నారు. దావోస్ టూర్ ముగిసిన తర్వాత ఫిబ్రవరి 1కి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత వరుసగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ అడావుడ్లో ప్రచారంలో ఆయన పాల్గొంటారని చెప్పి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల పేరుతో ఆయన ఇప్పటికే పర్యటించి వచ్చారు. ఇటు మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఆయన పర్యటించి వచ్చారు. మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఆయా ఉమ్మడి జిల్లాల వారీగా పర్యటనలు చేస్తూ స్థానికంగా అభివృద్ధిని ఒకవైపు కార్యక్రమాలు చేపడుతూ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తూ అడవుడు చేస్తారు. ఆయా జిల్లాల్లో మున్సిపాలిటీల్లో మెరుగైన ఫలితాలు సాధించే విధంగా పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయడం కోసమే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి ఒకవైపు గట్టి పోటీ ఉంటుందని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. ఇన్ఛార్జ్ ఒక్కొక్క పార్లమెంటు, లోక్సభ సెగ్మెంట్ వారీగా ఇన్ఛార్జ్లను నియమించి ఎలక్షన్ని కోఆర్డినేషన్ చేసుకోవడం కోసం ఇప్పటికే సీఎం ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులంతా కూడా ఈసారి ఎలక్షన్స్లో మరింతగా మెరుగైన ఫలితాలు సాధించాలి, ఒకవైపు ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా తెలంగాణలో వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు దక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే ప్రిపేర్గా ముందుకు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.